ప్రభునందు ప్రియా దేవుని జనంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన కృపా కనికరములు కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఎంత స్తుతించినా ఎంత ఘనపరిచినా అయ్యా అది మాకు తక్కువేనైనా. ఉదయ కాలంలో నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేశారు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమై, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రాము దేవుని మాటకు విధేయత చూపి, దేవుని పిల్లలారా, అబ్రాము ఎప్పుడు మరి దేవుని మాట విన్నాడు? నిరీక్షణకు ఆధారం లేని సమయంలో. అసలు దేవుడు అనే ఆయన ఉన్నాడా? ఉంటే ఆయన నా మాట వింటాడా? నా మనవి ఆలకిస్తాడా? మరి ఆయన ఉంటే ఇంత విపరీతమైనటువంటి ఈ విగ్రహారాధన, ఈ భయంకరమైన జీవితం ఎందుకు ప్రజల్లో ప్రబలుతూ ఉంది? వీటన్నిటినీ రూపుమాపోవడానికి దేవుడైన ఆయన చూస్తూ ఉన్నాడా? ఆయన ఉన్నాడా అసలు అని చెప్పి ఆయన మరి సత్యాన్వేషణలో ఉన్నప్పుడు దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమై మరి మాట్లాడినది మరి దేవుడే అని, మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడైన ఆయన ఒక ఆయన ఉన్నాడు అని నిరీక్షించటానికి, నమ్మటానికి వీల్లేని సమయంలో మరి ఆ స్వరము, దేవుని మాట విని, దేవుని స్వరము విని ఆ మాటకు విధేయుడే మరి తన తండ్రిని, తన ఇంటి వారిని, తన బంధువుల నుండి వేరై మరి దేవుడు వెళ్ళమన్న చూపించిన దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము జీవితంలో మరి దేవుని సత్యాన్వేషణ ఉన్నటువంటి వ్యక్తిగా, దేవుడు మాట్లాడితే అది దేవుని మాటే అని తీసుకుని మరి ఆయన మాటకి విధేయుడై తను ఉన్నటువంటి ప్రదేశాన్ని, తన ఇంటి వారిని, బంధువులను విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడు. అంటే దేవుని మాట వినేటువంటి వ్యక్తిగా మనకు అబ్రాము కనబడతా ఉన్నాడు. నమ్మకమైనటువంటి దేవుని మాటను నమ్మిన వానిగా కనపడతా ఉన్నాడు. అలాంటి అబ్రాము తరువాత ఏం జరిగింది? వారు మరి దేవుడు వెళ్ళమన్న చోటికి మరి దేవుడు వెళ్ళమని, మరి నిన్ను ఆశీర్వదిస్తాను అని, నిన్ను శపించిన వారిని శపిస్తానని, మరి నీకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేశమును నీకు, నీ సంతానానికి మరి దయచేస్తానని దేవుడు ఆశీర్వదించి మరి అబ్రాముతో మాట్లాడినప్పుడు మరి అబ్రాము తాను, తన భార్య, తన సహోదరుని కుమారుడైన లోతు కలిసి మరి వారు హారానులో వారు సంపాదించుకున్నటువంటి సమస్తమైన దాసదాసీలను, ఆస్తిని తీసుకుని దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళినట్లుగా మనం చూసాం. ఇక 6వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
ప్రియదేని పిల్లారా, ఈ వచనాలలో మనకి ఏం కనబడతా ఉంది? దేవుడు నీ ఇంటిని, నీ యొక్క బంధువులను, నీ ఇంటి యొక్క సమస్తమును విడిచిపెట్టి, నీవు పుట్టిన దేశమును విడిచిపెట్టి నేను వెళ్ళమన్న దేశానికి వెళ్ళు అన్నాడు. దేవుని మాట విని అబ్రాము ఆ దేశమునకు వెళ్ళడం మనం చూస్తాం. ఆ దేశమునకు వెళ్ళిన తర్వాత దేవుడు ఆ దేశములో అబ్రామునకు ప్రత్యక్షమై 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇదేం పిల్లారా, 12వ అధ్యాయం 1వ వచనంలో నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రాము దేవుని మాటకు విధేయత చూపి ఆ దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన అబ్రాముకు మరలా దేవుడు ప్రత్యక్షమై ఈ దేశానికి నిశ్చయముగా నీ సంతానానికి, నీకు నీ సంతానానికి నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఇది ఎప్పుడు నెరవేరింది? యెహోషువ గ్రంథములో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి దానిని పంచిపెట్టినట్లుగా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడింది. ప్రియదేని పిల్లారా, వెళ్ళమన్న దేవుడు ఆ దేశానికి వెళతాడా లేదని ఎదురు చూశాడు. అబ్రాము దేవుని మాటకు విధేయుడై దేవుని నమ్మి ఆ దేశానికి వెళ్ళాడు. ఎక్కడ నుండి? తాను పుట్టిన దేశమును, తాను పుట్టిన బంధువులను, తాను నివసించినటువంటి ప్రాంతాన్ని విడిచి దేవుడు వెళ్ళమన్న చోటకి, అనగా తనకు తెలియని ప్రజల మధ్యకు, ఆ ప్రజల యొక్క ఆ యొక్క వారి జీవన విధానం ఏమిటో తెలియనటువంటి ఒక ప్రత్యేకమైన తెగ మధ్యకు దేవుడు వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. ప్రియదేని పిల్లరా, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అయినా దేవుని మాట విన్నాడు. ఏం జరిగినా పర్వాలేదు అనుకున్నాడు. నన్ను వెళ్ళమన్నది దేవుడే, ఖచ్చితంగా దేవుడే, ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడే అని ఆ మనస్సులో అనుకుని మనస్సులో పూర్ణముగా నమ్మాడు. కాబట్టి దేవుడు మరలా 7వ వచనంలో ప్రత్యక్షమే అంటున్నాడు కదా, ఈ దేశమును నీ సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రాము సంతోషభరితుడై తనకు ప్రత్యక్షమైన దేవునికి బలిపీఠమును కట్టినట్లుగా అక్కడ మనం చూస్తాం. తర్వాత 8వ వచనంలో మనం చూస్తే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఈ 8వ వచనంలో దాగి ఉన్న విషయం ఏంటో తెలుసండి? ప్రియదేని పిల్లారా, వెళ్ళమన్న దేవుడు ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. వెళ్ళమన్నటువంటి దేవుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన పలానా దేశానికి వెళ్ళు అన్నాడు. ఇక ఏది ఏమైనా ఆయనే చూసుకుంటాడు. ఇప్పటికీ నేను సత్యాన్వేషణలో ఉన్నా, ఎవరు నాకు నెమ్మదినివ్వలేదు. ఆయన నాతో మాట్లాడిన దినం నుండి నా మనసు ఎంతో నెమ్మది పడింది. నా మనసు ఎంతో సంతోషిస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది. ఆయన స్వరము నేను విన్న వెంటనే నా జీవితంలో నా మనసులో మెదిలిన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. నాతో మాట్లాడుతున్నది ఆ సర్వశక్తి కలిగిన యెహోవా దేవుడే అని అబ్రాము విశ్వసించాడు. విశ్వసించడమే కాదు, తాను నమ్మిన దేవుణ్ణి, ప్రియదేని పిల్లారా, తాను ఏ దేశంలో దేవుడే ప్రత్యక్షమయ్యాడో ఆ దేశంలో ఆ దేవుని నామాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎలా? తనకు ప్రత్యక్షమైన దేవునికి ఏం కట్టాడండి? బలిపీఠమును కట్టాడు. బలిపీఠము అనగా ప్రార్థన. ప్రార్థన, బలిపీఠము ప్రార్థనకు సాదృశ్యంగా ఉందండి. ఆ దినాన్న దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమైన ఆ యొక్క ప్రదేశంలో దేవునికి బలిపీఠమును కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంటే ఆ ప్రాంతంలో నివసించే వారికి యెహోవా నామము పరిచయం లేదు. ఆ ప్రాంతంలో నివసించేవారు బహు విగ్రహారాధికులుగా ఉన్నారు. దేవుని భయము లేని వారుగా ఉన్నారు. అబ్రాము ఏం చేశాడు? దేవుడు తనకు ప్రత్యక్షమైన దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగనో తెలుసా? బలిపీఠమును కట్టి. బలిపీఠము అనగా దేవుని సన్నిధి, దేవుని యొక్క ఉనికిని తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేశాడు. ఎందుకు ఈ రెండిటికి మధ్య వేశాడు అని అంటే, ఆ మార్గముల గుండా అనేక మంది ప్రయాణం చేసేవారు. వారందరికీ దేవుని నామాన్ని
ప్రకటించిన వ్యక్తిగా అబ్రాము కనపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, అబ్రాము దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడని పొంగిపోలేదు. దేవుడు ప్రత్యక్షమైన ఆ నామాన్ని అనేక మందికి మరి ప్రకటించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున విశ్వాసి అయిన ప్రతి వానికి ఉండవలసినటువంటి మనసు ఇదే. దేవునిలో రక్షణ పొందడమే కాదు, మరి ఏదో నీళ్లలో మునిగి రక్షణ పొందుకున్నానని మనకు మనం పొంగిపోవడం కాదు, మనలను రక్షించుకున్న ఆ దేవుని నామాన్ని అనేక మందికి మనం ప్రకటించేవారిగా మారాలి. అబ్రాము తనకు ప్రత్యక్షమైన దేవునికి ఏ రీతిగా బలిపీఠమును కట్టి మరి బేతేలునకును హాయికుని మధ్య మరి ఆయన నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ దినాలలో ఆయన చేస్తున్నటువంటి ఆ క్రమాన్ని చూసి మరి చాలామంది దేవుని నామాన్ని అంగీకరించి ఉండవచ్చు. ప్రియదేని పిల్లారా, చరిత్రలో మనం చూస్తే మరి దేవుని నామాన్ని అంగీకరించిన వారు మరి అలాగున కాలక్రమంలో మరి దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ప్రజలు అలాగున మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎలా కీర్తించబడ్డాడో, తన నుండి నేర్చుకున్నటువంటి తన ద్వారా దేవుని నామము మరి ప్రజలలో బయలుపరచబడి దేవుని భయం కలిగిన వారు మరి ఆ దినాలలో బ్రతికి ఉండవచ్చు. ప్రియదేని పిల్లరా, ఏది ఏమైనా విశ్వాసి అనే వానికి అబ్రాముకున్న మనస్సు ఉండాలి. ఏమిటది? తనకు ప్రత్యక్షమైన దేవుణ్ణి అబ్రాము గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆ నామాన్ని అనేక మందికి పరిచయం చేస్తూ ఉన్నాడు. నీవు విశ్వాసివా? నీవు రక్షింపబడి కొన్ని సంవత్సరములు అయిపోయిందా? అయితే ఒక్క విశ్వాసినైనా సంఘములోని నీవు చేర్చగలిగావా? నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన రక్షణకు ప్రతిఫలంగా ఒక్క దినమైన ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా నువ్వు జీవించగలిగావా? నువ్వు పరిశీలన చేసుకో. మరి విశ్వాసిగా నీవు ఉంటే సరిపోదు, ఆ విశ్వాసమునకు తగిన క్రియలు నీలో కనిపించాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, అబ్రాము అలాగున జీవించలేదు. మరి దేవుడు ఎవరో తెలియనటువంటి ఆ కాలంలో, నిరీక్షణకు ఆధారం లేనటువంటి ఆ కాలంలో దేవుడు మరి తనతో మాట్లాడినప్పుడు ఇది దేవుడే, మరి నిజముగా దేవుడే నాతో మాట్లాడాడు అని చెప్పి తనకు పరిచయం లేని అసలు తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళమంటే దేవుని మాటకు విధేయత చూపాడు. వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడు. అక్కడ మరి దేవుడు ప్రత్యక్షమైతే ఆ దేవుణ్ణి వెళ్ళమన్న దేవుడు, తాను నమ్మిన దేవుణ్ణి, మరి తనతో మాట్లాడిన దేవుణ్ణి, తనకు ప్రత్యక్షమైన దేవుణ్ణి ఆ మార్గములు వెళుతున్న వారందరికీ పరిచయం చేసేవాడిగా మారిపోయాడు. ప్రియదేని పిల్లరా, అలాంటి బలిపీఠము నీ జీవితంలో ఉందా? అబ్రాము కట్టిన బలిపీఠ అనుభవము నీలో ఉందా? ఈ రోజున నీవు పరిశీలన చేసుకో. దేవుడు నీకు ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేశాడు. కానీ దేవునికి ఒక్క కార్యమైన ఒక్క పనైనా నీవు దేవునికి చేయగలుగుతా ఉన్నావా? దేవుడు ఈ రోజున నిన్ను నుండి ఆశపడతా ఉన్నది ఒక్కటే, నీవు తెలుసుకున్న ఆ రక్షణ, మరి నీకు దయచేసిన ఆ రక్షణ దయచేసిన నీ దేవుణ్ణి, అదే దేవుణ్ణి నీవు అనేక మందికి మరి పంచిపెట్టాలి కదూ. నీవు రక్షణ పొందితే సరిపోతుందా? నీ పొరుగువాడు, నీ సహోదరుడు మరి పాపములో శాపములో పడిపోతా ఉన్నాడు. వాడిని రక్షించే బాధ్యత నీపై లేదా? నిన్ను రక్షించిన దేవుడే వాణిని కూడా రక్షించాలని తన చేతులు చాచుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనంగమా, ఆలోచన చేయండి. ఈరోజు నిన్ను రక్షించుకున్న దేవుడే వారిని కూడా రక్షించాలని ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఆ కార్యము నీ ద్వారా చేయాలని, నీ కుటుంబం ద్వారా చేయాలని, మరి నీ పిల్లల ద్వారా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి నీ కుటుంబము ఎప్పుడు దేవుణ్ణి, నా కుటుంబాన్ని దీవించు, నాకు అది ఇది అని అడగటమేనా? దేవునికి ఏమి అవసరమో నీవు అడగవా? దేవుని సన్నిధిలో దేవుని మనసు ఏంటో ఎరగవా? అబ్రాము తనకు ప్రత్యక్షమైన దేవుణ్ణి అనేక మందికి ఆ బేతేలుకు హాయికి మధ్య గుడారం వేసుకుని అక్కడ దేవుని యొక్క సన్నిధిని స్థాపించి బలిపీఠమును కట్టి, ఈ బలిపీఠము నా దేవుడైన సర్వశక్తి కలిగిన యెహోవాకు నేను మరి స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. నా దేవుడు నన్ను ఇలా పిలిచాడు, నా దేవుడు వెళ్ళమంటే నేను ఈ ప్రాంతానికి వచ్చాను, నిజమైన దేవుడు ఆయనే నాతో మాట్లాడాడు, నాకు ప్రత్యక్షమయ్యాడని సాక్ష్యం ఇస్తూ ఉంటే అనేక మంది ఆ దినాన్న మారి ఉండవచ్చు, యెహోవా నామాన్ని అంగీకరించి ఉండవచ్చు. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? యేసు నామాన్ని ప్రకటించడమే. తర్వాత కార్యం ఆయన చేసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. నీవు చెప్పటం కూడా కనీసం చేయటం లేదే. దేవునికి ఉపయోగపడే పాత్రగా ఎప్పుడు మారుతావు?
ఈ భూమి మీద మన జీవితకాలము కేవలము యాత్రికులము మనము యాత్రికులము పరదేశులమే. మనం ఈ భూమి మీద నివసించేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలాన్ని మనకు ఉపయోగపడేదాని కాకుండా దేవునికి ఉపయోగపడే విధంగా కూడా మనం దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మారదాం. అబ్రాహాము చేసినటువంటి ఈ మనస్సును, అబ్రాహాము కలిగి ఉన్న ఈ మనస్సును మనం కూడా కలిగి ఉందాం. విశ్వాసి అయి ఉండటమే కాదు, ఆ విశ్వాసమునకు తగిన క్రియలు మనలో కనిపించాలి. అబ్రాహాము జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఆ రీతిగా జీవిస్తావా? నీ జీవితంలో అబ్రాహాము కలిగి ఉన్న మనసు నీవు కలిగి ఉన్నావా? ఒక్క దినమైన దేవునికి ఉపయోగపడే పాత్రగా నీవు జీవిస్తూ ఉన్నావా? ప్రియ విశ్వాసులారా, సహోదరులారా, తండ్రులారా, తల్లులారా, మీకు దండం పెట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవు పొందుకున్న ఆ సర్వశక్తి గల దేవుని అనేక మందికి పరిచయం చేయాలనేటువంటి ఆలోచన ఈ కడవరి దినాల్లో నీలో కలగపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న అతిశయం, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆ తలంపులు, ఆలోచనలే నీ మనస్సును, నీ హృదయాన్ని చెడగొట్టుకుని దేవునికి నీ హృదయాన్ని దూరం చేసుకుంటూ నీ ఆలోచనల యావత్తును ఆయన వాక్యానికి విరుద్ధంగా మార్చుకుని నీవు భ్రష్టుడైపోతా ఉన్నావు, భ్రష్టురాలైపోతా ఉన్నావు. నీ పిల్లలు, నీ కుటుంబము వృద్ధిలోనికి రాకపోవడానికి కారణం ఇదేనేమో. ఈ రోజునే దేవుని సన్నిధిలో మోకరించి నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. నీ కుటుంబము సరిగా దేవునిలో ఎదగకపోవడానికి కారణమేమిటో దేవుని సన్నిధిలో కనిపెట్టు. అబ్రాహాము కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మిగతా భాగాన్ని రేపు ధ్యానం చేద్దాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలయ్యా. అబ్రాహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహాము సంతోషించాడు. ఆ సంతోషము తనతో ఉంచుకొనకుండా తనకు ప్రత్యక్షమైన దేవుణ్ణి మహిమపరచగలిగాడు, ఘనపరచగలిగాడు. అంతేకాదు ఆ దేవునిని అనేక మందికి పరిచయం చేయటానికి పూనుకున్నాడు. ఇది నాన్న విశ్వాసులుగా జీవిస్తూ అయ్యా ఒక్కరికైనా నీ నామాన్ని ప్రకటించేవారిగా లేకుండా అయినా ఇదిగో బ్రతుకుతున్నటువంటి నీ పిల్లలందరితో మాట్లాడండి. అనేక మంది నీ నామమును అంగీకరించి నీ నామమున వారు కూడా రక్షణ పొందుకోవడానికి కృప చూపమని, అనేక మందిని లేపమని అయ్యా ఇదిగో తండ్రి, విశ్వాసిగానే నశించిపోకుండా విశ్వాసమునకు తగిన క్రియలు కనపరుస్తూ మీ వాక్యానికి నాయన విధేయులై బ్రతకడానికి కృప చూపమని, ఈ దినం మేము చేయ పనులన్నింటి మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహింపొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.